జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహిస్తున్న చేనేత ఎగ్జిబిషన్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా చేనేత రంగం ప్రాధాన్యత, ప్రభుత్వ చర్యలపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయం తర్వాత అత్యంత కష్టపడేది నేతన్నలే అని అన్నారు. వ్యవసాయం, చేనేత తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళలాంటివని స్పష్టం చేశారు. చేనేత దినోత్సవం సందర్భంగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు అన్న గారి ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో చేనేత ఎగ్జిబిషన్ మనం ప్రారంభించుకోవడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు. చేనేత అన్నలకు ముఖ్యంగా తెలంగాణ సమాజాన్ని, తెలుగు సమాజాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అగ్రికల్చర్ తర్వాత మళ్ళీ నేతన్నలు కూడా అదే రకంగా కష్టపడుతూ ఉంటారు. కాబట్టి అంటే మనకు తిండి ఎంత మనం తింటే బతకగలుగుతామో ఒంటి మీద బట్ట కూడా అంతే అవసరం. కాబట్టి మనం చేనేతన్నలను కాపాడుతున్నాం, వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ చేద్దాం. అందుకోసం వీక్లీ కనీసం 2 days అయినా కూడా చేనేత కార్మికులు తయారు చేసినటువంటి వస్త్రాలను ధరించాలని కోరుతాం.